చూడడము ఇట్లాంటివి ఒక్కొక్కటి చెప్తుంటే నాకు కొంచెం ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి. మదర్ గురించి ఇంత బాగా చెప్తున్నప్పుడు. ఐ థాట్ లైక్ యూ ఆర్ ద బెస్ట్ అడ్వైజర్ టు ఎనీవన్ హూస్ వాచింగ్ ది పాడ్‌కాస్ట్ లైక్ ఎనీ వుమన్, ఎనీ మెన్. మెయిన్‌లీ వుమెన్. ఈ ప్రెగ్నెన్సీ అంటే క్యారింగ్‌లో ఉన్నవాళ్ళు, రీసెంట్‌గా డెలివరీ చేసిన వాళ్ళు, లేకపోతే డెలివరీకి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఆర్ ఆ ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో ఉన్న వాళ్ళకి ఇఫ్ యూ నీడ్ టు అడ్వైస్ ఎనీథింగ్ అంటే ఒక స్ట్రక్చర్ గానివ్వండి, మీరన్న స్ట్రాటజీనే గానివ్వండి, వాళ్ళు వాట్ షుడ్ దే ఫాలో అనే దానికి ఐ నో యూ హావ్ బీన్ గివెన్ మల్టిపుల్ ఇన్‌పుట్స్ ఇచ్చారు. నేను దీన్నే ఒక సెగ్మెంట్‌లా చూపించాలంటే వాట్ విల్ యూ టాక్? ఆహ్, వుమెన్ హ్మ్. ఆడవాళ్ళకొచ్చేసరికి అపురూపంగా పెరుగుతారు ఇంట్లో. రైట్. చాలా ప్రేమగా పెరుగుతారు. పెళ్ళైన తర్వాత సడెన్‌గా బాధ్యతలొస్తాయి. హ్మ్. దానికి కూడా అడ్జస్ట్ అవుతారు. దాని తర్వాత ప్రెగ్నెన్సీ ఒస్తది. అది ఇంకో పెద్ద బాధ్యత. రైట్. దాని తర్వాత మదర్ అవుతారు. సో, ఒక స్టేజ్ నుంచి బాధ్యతలు పెరుగుతూనే ఉంటాయి. హ్మ్. అండ్ దాన్ని అలా నెట్టుకుంటూ వస్తారు. ఈటన్నిటిలో అర్థమైందేంటి మీకు? వుమెన్‌కి ఫిట్‌నెస్ ఉండాలి. రైట్. సింపుల్. రైట్. ఫిట్‌నెస్ ఉంటే నీ లైఫ్ సింపుల్‌గుంటది. హ్మ్. అండ్ నీకు వచ్చే టాప్ అప్స్ ఏవైతే ఉంటాయో మ్యారేజ్, చైల్డ్, చైల్డ్ కేర్, దాని తర్వాత చైల్డ్‌కి పెళ్ళిళ్ళు, దాని తర్వాత అమ్మమ్మలు, నానమ్మలు రైట్. ఇదంతా టాప్ అప్స్. హ్మ్. నీకు హెల్త్ బాగుంటే నీ ఫ్యూచర్ బాగుంటది. నీ హెల్త్ బాలేకపోతే నీ ఈరోజు మంచిగుండదు, రేపు మంచిగుండదు, ఎల్లుండి గూడా మంచిగుండదు. సో, ఎవ్రీ వుమెన్ ఔట్ దేర్ ప్రతి ఒక్కళ్ళకి నేను ఒక్కటే మెసేజ్ చెప్తాను. ఆరోగ్యం కాపాడుకోవాలి. రైట్. ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. హ్మ్. ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే, మీ చేత్తోనే మీరు తింటారు. మీ చేత్తోనే మీరు పనులు చేస్తారు. మీ చేత్తోనే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకుంటారు. సో, మీరు డిసైడ్ అవ్వాలి. మీ ఆరోగ్యానికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తే, ఖచ్చితంగా మీతో పాటు మీ కుటుంబం బావుంటది. ఎందుకంటే, ఒక కుటుంబంలో ఎప్పుడైతే ఒక తల్లి, ఒక గర్ల్ చైల్డ్ హెల్తీగా ఉంటుందో, వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ హెల్తీగా ఉంటది. హ్మ్. ఆడవాళ్ళు హెల్త్ బాలేకపోతే కుటుంబం అస్తవ్యస్తంగా అయిపోద్ది. చెల్లాచెదురైపోతారు. రైట్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరేదో సాక్రిఫైస్ చేస్తున్నారు అనుకోవద్దు. మీరు తిండి తినకపోయినా కానీ మీ కుటుంబానికే నష్టం జరుగుతది తప్పితే, హ్మ్. మీరు 4 ముద్దలు ఎక్కువ తిన్నా, లేకపోతే మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటే, మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాగుంటారు. అండ్ ఇప్పుడు మదర్స్‌కి నేనేం చెప్తానంటే, మీరు హెల్తీగా ఉండి, మీరు ఫుడ్ తింటూ కనిపిస్తేనే మీ పిల్లలు కూడా టైంకి తింటారు. మిమ్మల్ని ఫాలో అవుతారు. వి డు వాట్ వి లెర్న్ రైట్. యెస్. మీరు అడ్డగోలుగా ఉంటే వాళ్ళు కూడా అడ్డగోలుగానే ఉంటారు. సో, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వ్యాయామం చేస్తూ కనిపిస్తేనే వాళ్ళు వ్యాయామం చేస్తారు. హ్మ్. మీరు టైంకి తింటేనే వాళ్ళు టైంకి తింటారు. రైట్. సో, దే ఆర్ జస్ట్ యువర్ ఇంప్రింట్స్. గ్రేట్. సో, మీ ఫ్యూచర్ పిల్లలలో ఏదైతే మీరు కోరుకుంటారో అది మీరు ఈరోజు కనిపించి తీరాలి. అండ్ ఈరోజు అనేది ఈరోజే కాదు మీ ఫ్యూచర్ కూడా.